హలో ఎవ్రీవన్. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అధినేత అన్వేష్ పై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా తను బెట్టింగ్ యాప్స్ మీద విపరీతంగా వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటిదే ఈ న్యూస్ కూడా. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అధినేత అన్వేష్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ, మెట్రో ఎండీ తదితర అధికారులపై, ఐఏఎస్ అధికారులపై హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం దాదాపుగా 300 కోట్లు వీళ్ళు కొట్టేశారని చెప్పేసి ఒక వీడియో ద్వారా అయితే అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేశాడని చెప్పేసి వాళ్ళు కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ కేసు అయితే నమోదైంది. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నాడు అన్వేష్ అని చెప్పేసి కేసు అయితే ఫైల్ చేశారు. సో చూడాలి, ఎందుకంటే గత కొన్ని వారాలుగా అన్వేష్ బెట్టింగ్ యాప్స్ గురించి ఒకటేమైనా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా చూస్తూనే ఉన్నాను. అలాగే మరి అన్వేష్ ఏం చేస్తాడు నెక్స్ట్, దీని మీద పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారన్నది మనం చూడాలి ఇక నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోని చివరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్.